ప్రాజెక్ట్ బిల్డ్ చేయాలి అనుకున్నప్పుడు చాలామంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటో తెలుసా? డైరెక్ట్‌గా కోడింగ్ స్టార్ట్ చేస్తారు. అలా చేయడం వల్ల ప్రాజెక్ట్ పోను పోను చాలా మెస్సీగా తయారవుతుంది. కోడ్ రాయడం కన్నా ముందు ఆర్కిటెక్చర్ డిజైన్ చేయాలి. అప్పుడే మనకు ప్రాజెక్ట్ ఎలా వర్క్ అవుతుందో అర్థమవుతుంది. సో, ఇవాళ మనం మన ర్యాక్ అప్లికేషన్ ఆర్కిటెక్చర్‌ని సింపుల్‌గా డిస్కస్ చేద్దాం. ఇదే మన అప్లికేషన్ యొక్క హై లెవెల్ ఆర్కిటెక్చర్ అండ్ మన అప్లికేషన్ నేమ్ హెల్ప్ ప్లస్ ఏఐ. అలానే మన ఆర్కిటెక్చర్‌ని 6 లేయర్‌గా డిఫైన్ చేసాం. ఇప్పుడు ఈ ఆర్కిటెక్చర్ చూసామంటే మనకు డేటా ఎక్కడి నుంచి ఎలా ఫ్లో అవుతుంది అండ్ మనం ఏ లేయర్స్లో ఏమేమి వర్క్ చేయాలి అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేసాం. అండ్ క్లౌడ్ ఏపీఐకి ఎక్కడ కనెక్ట్ అవుతాం అండ్ రిట్రీవల్ ఎక్కడ చేస్తాం, వెక్టార్డిబి ఎలా ఉంటుంది అండ్ చంకింగ్ ఎంబెడింగ్స్ అంటే ఏంటి అనేది క్లియర్గా డిఫైన్ చేసాం. సో ఇదే మన హెల్త్ ప్లస్ ఏఐ కంప్లీట్ హై లెవెల్ ఆర్కిటెక్చర్. డే 3లో మనం నాలెడ్జ్ బేస్ని స్క్రాచ్ నుంచి బిల్డ్ చేద్దాం. అలానే ఈ 10 డేస్ సీరియస్ మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే అకౌంట్ ఫాలో చేసి ఈ వీడియో లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ని కామెంట్లో మెన్షన్ చేయండి. విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.